ప్రసాద్. ప్రసాద్ గారు మీరుండే ఏరియా పేరెంట్స్ సార్ ఇది? ఇందిరానాయక్ నగర్. ఇందిరానాయక్ నగర్. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒకసారి వచ్చారు వరద బాధితులు పరామర్శించడానికి. ఆ రోజు వచ్చి ప్రభుత్వం ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు ఏదో ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు అని చెప్పేసి రకరకాల విమర్శలు చేసి మాత్రం ఆయన వెళ్ళారు. ఇటువంటి విపత్తుల సమయంలో రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఆయన జనవరిలోనో డిసెంబర్లోనో వరదలు వచ్చినాయి, వచ్చి పంటలన్నీ పోయినాయి. అప్పుడు వచ్చాడు అసలు బయటికి, ఒక 100 రూపాయలు ఇచ్చాడా? చూస్తానికి కూడా రాలా. వాడు చెప్తే ఎవడంటాడు? అది ఎవరు చెప్తానండి? జగన్ చెప్తే ఎవరంటారు? ఎవరు నమ్ముతారు? ఏదో బాంబే షోయింగ్ చేసి వెళ్తే అలాగా. ఇప్పుడు చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది సార్ ఈ విపత్కర సమయం? చంద్రబాబు నాయుడు మగాడు, గెట్టోడు, పనివంతుడు. మేము వేరే అభిమాని వైసీపీకి, అలాంటిది మేమే మానేసాం. అది ఏంటి సార్ ఇప్పుడు ఈ ఫ్లడ్స్లో ఆయన బాగా పనిచేస్తున్నారు, వస్తున్నారు అసలు ఇక్కడికి? వచ్చాడుగా. అసలు మీకు అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1. ఇంకా అందరికీ చేయాలనేది అవకాశం రాదు కదా. లోపల ఉన్నారు, తెలియదు. ఎన్డీఆర్ఎఫ్ టీములకి లోపల ఎంతమంది రూట్ తెలియట్లా వాళ్ళకి. కాకపోతే చాలా మంది వెళ్ళిపోయారు, 1,00,000 మంది పైన వెళ్ళిపోయారు. అది సో మీకు కావాల్సినటువంటి ఫుడ్ కానీ పాల ప్యాకెట్లు? వద్దంటే ఫుడ్, వద్దంటే పాలు, వద్దంటే నీళ్లు. అదొకటే లేదు. ఇక ఏది లేదు. వద్దన్నా మీ దగ్గరకు వస్తున్నాయి, వద్దంటే వస్తాను నీళ్లు. అదే ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు చేయడం ఎట్లా భావిస్తారు సార్? రాజకీయాలు ఎవరు చేస్తారు? ఏదో మనం జనాలకు తెలియాలని రాజకీయం చేసేవాడు కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మూలిగే నక్క మీద రాయకూడదుగా, అది చేతకంతనం. అది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఈ ఫ్లడ్స్ గురించి, ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, చంద్రబాబు వల్ల ఇవి వరదలు వచ్చినాయని చెప్పి ఆయన అంటున్నాడు. మీరు ఏమంటారు? ఏమన్నా చంద్రబాబు వల్ల వరదలు వస్తాయి? అసలు చంద్రబాబు వస్తే కరువు వస్తుంది అంటారు. మరి ఎలాంటి వచ్చినాయి? వరదలు వచ్చినాయి. అది అవన్నీ ఎవడేం చేయలేడు. ఇప్పుడు జనాలు అంటారు జగన్ వచ్చినా కరోనా వచ్చిందా, ఆయన చేసిందా? కాదు కదా. ఊరకనే ఏదో మాట అనాలని, అంతే. ఈ ప్రకృతి వైపరీత్యం ఎవడేం చేయలేడు. కాకపోతే అంటే ఇప్పుడు మాకు తెలుసుకుంది ఏంటంటే ఈ ఫ్లడ్స్, ఈ బుడమేరది విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేము 2019లోనే మేము దానికి 160 కోట్లు ఇచ్చాము ఆ గండి పూడుస్తానికి. ఆయన కాంట్రాక్ట్ రద్దులు చేసుకున్నాడు. అదే ఇప్పుడు ప్రాబ్లం ఆయన అంటాడు. ఈయన ఎక్కడ అసలు బుడమేర గేట్లు ఉన్నాయి, అసలు ఎక్కడైనా గేట్లు ఎత్తేసారంటాడు ఈయన. అది బుడమేరు ఇది వాగా నదే సార్? అసలు ఇది బుడమేరు, రామిలేరు ఇవన్నీ ఏంటంటే వర్షాకాలం ఇప్పుడు లెగుస్తాయి, పొంగుతాయి బాగా, అంతే. తర్వాత అవి మూసుకొని ఉంటాయి, అంతే. కాకపోతే ఈ ఆక్యుపేషన్ చేసి అమ్మేసుకున్నారు రాజకీయ నాయకులే. ఆడు ఎవడే అనేది లేదు. గత ప్రభుత్వం వైఫల్యాలేనండి. ఇది మొత్తం గుండమేర అంతా ఆక్యుపేషన్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దాకా మొత్తం అంతా ఆక్యుపేషన్ చేసేసారు. దాని ప్రభావం ఇది ఎక్కువ, ఇంత రాకపోవచ్చు. సో ఈ వాగు పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి అమ్మేసుకోవడం వల్ల ఇలా జరిగిందండి. కేవలం అంతేనండి, దానివల్లే. ఇంట్లో తూములు ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే ఎప్పుడు వచ్చినా నీళ్ళు వెళ్తాయి. తూము పూడిపోతే ఏమవుతుంది? అంతే. పూర్తి చేశారు, ప్లాట్లు వేసారు, అమ్మేసుకున్నారు. కొన్న వాళ్ళు ఎదవలు అయిపోతారు. నిరీక్షణ రావు గారు మీది ఏ ఊరండి? గుడివాడండి. సార్ మరి మీరు ట్రాక్టర్ వేసుకుని ఇక్కడ సింగనగర్ దాకా వచ్చారు, దేనికోసం వచ్చారండి మీరు? ఈ వరద బాధితులకి సహాయం చేద్దామని వచ్చారు. మీ సొంత ట్రాక్టరా లేదా ప్రభుత్వం పెట్టిందండి? సొంత ట్రాక్టరే సార్. సొంతదే. మీరు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు? ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఏమన్నా? ఏమో రేపు కానీ తెలియదు, చేసేది చేయండి. మామూలుగా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మీరేం పని చేస్తున్నారు ఇక్కడ? మేము మామూలు భోజనాలు వాటర్ సప్లై చేస్తాం. ఇప్పుడు అంటే వీళ్ళు వెళ్ళలేని ప్రదేశాలు అన్నిటికి వెళ్తున్నారు, మీరు లోపలికల్లా? వెళ్ళి వస్తాం. వరద బాగా బీభత్సం, నీళ్ళు ఇళ్ళలోకి వెళ్ళిపోయి చాలా బీభత్సంగా ఉంది. ఇవన్నీ చూసి మీరు ఉచితంగా సాయం చేయాలని వచ్చారు? ఉచితంగా సాయం చేద్దామని వచ్చాం సార్. మీరు ఒక్కళ్ళే వచ్చారు, ఇంకెవరైనా వచ్చారు మీతో? 40 టాటర్లు వచ్చినాయి సార్ గుడివాడ నుంచి. అందరూ ఫ్రీగా ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు? ఉచితంగా సర్వీస్. మరి ఈ వరదల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? మాకేం తెలుస్తాయి అండి రాజకీయం గురించి, ఏం తెలియదు మాకేం. ఓన్లీ సాయం చేద్దామని మాత్రం వచ్చాం సార్. అది అంతే సార్. ప్రజలకు మరి అన్ని అందుతున్నాయా చక్కగా? ఇప్పుడు ప్రభుత్వం అన్ని ఇస్తుందా? అన్నీ అందిస్తున్నాం సార్. భోజనాలు, వాటరు అన్ని వాళ్ళకి సరిపడా సౌకర్యం చేస్తున్నాం.
థ్యాంక్ యూ పెద్ద. ఎన్ని రోజుల నుంచి ఆ వాన నీరులో ఉన్నారు? ఆదివారం నుంచి ఉంది నాయన. చాలా నుంచి ఉన్నారా? ఆదివారం నుంచి ఉన్నాం. చాలా బాగా వచ్చింది వాటర్. అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది అయ్యా సేవ. ఇది ఉద్దుత్ తుఫాను కన్నా గొప్పదేం కాదు. అలాంటిది ఉద్దుత్ తుఫాన్నే ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా. మోడీ గారు, చంద్రబాబుజీ మీరున్నారు, నేను ధైర్యంగా ఉంటా, దీని గురించి ఇబ్బంది పడడం. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు కానీ చూస్తున్నారు, ప్రజలను బయటికి తీసుకురావడం లేదని అంటున్నారు కదా. లేదు, అంతా అబద్ధం అయ్యా మాటలు. బయటికి రాకపోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మీరు కూడా ఆలోచించాలి. మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫ్లైఓవర్ మీదకి? తప్పది. చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు ఆయన. ఏంటి ఏ సీఎం కూడా అంతకు మించి చేయలేడు. అంటే ఈయన అర్ధరాత్రి 12 వరకు తిరిగారు కదా. 74 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతామా? మీరు తిరగలుగుతారు కుర్రోళ్ళు. అలాగే ఎంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన విమర్శించకూడదయ్యా. బ్రహ్మాండంగా వాటర్ అందించాడు, పాలు అందించాడు, భోజనం అందించాడు, ఫ్రూట్స్ అందించాడు. ఎంత గొప్పగా చేశాడంటే అది. అంతేగానే చంద్రబాబు నాయుడు గారిలో ఏ పొరపాటు. చాలా మంది బయటికి వస్తున్నారంటారు. ఇంకా వస్తున్నారయ్యా, వస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చాము. అయితే ఏం జరిగిందంటే మేము ఈ వరద స్టార్ట్ అయిన కాడ నుంచి యూనిటీగా చేస్తున్నాం. అందే దగ్గర ఎలా అవుతుందంటే మెయిన్ రూట్ ఏదైతే ఉందో వెహికల్స్ వెళ్ళే రూట్ ఏది ఉందో దానికి ఆహారానికి మాత్రం కంప్లీట్గా అందుతున్నాయి. కానీ సందులు ఉంటాయి. ఏవైతే సందులు ఉంటాయో సివియర్ అంటే అక్కడ లోపలకు ఉంటాయి. ఆ లోపలకున్న ఏరియాల్లో ఒక్కరికి కూడా అందలేదు. ముఖ్యంగా ఎవరైతే ఉన్న స్థితిలో ఉంటారో ఆ అపార్ట్మెంట్కి వాళ్ళకు అందుతున్నాయి తప్ప స్లమ్ ఏరియాస్ ఉన్నటువంటి నిరుపేద వాళ్ళకి వీళ్ళకి అందట్లేదు. కాబట్టి దీనికి కావాల్సినటువంటి చర్య ఎలా తీసుకోవాలనేది మేము యూనిటీ చేసి ఇస్తూ వచ్చాం. కానీ మేము 4 రోజుల్లో ఏమి చేయలేకపోయాం. అందించిన వరకు వెళ్ళాం. రాజరాజేశ్వరపేట నేను నైట్ వెళ్ళాం. మేము వెళ్తే అల్లాడిపోయారు. వాటర్ ఇక్కడ వరకు వచ్చింది. బోటులు వెళ్ళాయి. లోపలికి వెళ్ళడానికి భయపడ్డాము. అక్కడ పెద్ద అపార్ట్మెంట్ 2-3 ఉన్నాయి. పాపం వాళ్ళు పిలుస్తున్నారు. మా వెళ్ళడానికి అవకాశం లేదు. ఈత రాదు, ఏం చేయలేదు. బోటుని అడిగాం మేము, సార్ మీరు బోట్ ఇస్తారా, మేము వెళ్తాము అని కూడా నేను అడిగాను. అడిగితే అనుమతి లేదు అన్నారు. ఆ లోపలికి వెళ్ళలేక రిటర్న్ బ్యాక్ అయిపోయాం. చాలా బాధపడ్డాం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏమీ అందలేదనేసి వచ్చారు. అంటే ఆహారం అందుతుంది, కట్టుకోవడానికి గుడ్డ ముక్కలు లేవు. ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువు ఏంటి? ఒక వస్త్రం. ఆ వస్త్రం అనేది తడిచిపోయాయి, పాడైపోయాయి. ఇప్పుడు ఎవరైనా ఎవరైతే ఉంటారో మన ప్రతి దానికి మా ట్రస్ట్ తరపున అయితే ప్రతి బట్టల షాప్కి వెళ్ళి మేము అడిగి తెచ్చైనా వీళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ ప్రభుత్వం తరపున కూడా వీళ్ళకి బట్టలు ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.